క్రికెట్ మ్యాచ్ అంటే కోట్లాది మంది ఎంతో ఆసక్తితో చూసేవారు. రెండు జట్ల బలాలు బలహీనతలు, గతంలో జరిగిన మ్యాచ్ల్లో ఎవరిది పై చేయి, ఇలా రకరకాలుగా చర్చలు జరిగేవి. కానీ పహల్గామ్ దాడితో అలాంటి చర్చ లేదు. పైగా పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ వద్దని దేశవ్యాప్తంగా ఒకటే స్వరం. చివరకు పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు సైతం పాక్తో మ్యాచ్ వద్దనే డిమాండ్ చేస్తున్నాయి. దుబాయ్ వేదికగా ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ను ప్రస్తావిస్తూ భావోద్వేగాలు, క్రికెట్ ఒకే సమయంలో సాగవన్నది వారి వాదన. చివరకు మ్యాచ్ టికెట్లు కూడా పెద్దగా అమ్ముడుపోలేదు. అసలు క్రికెట్ అభిమానుల్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఆసక్తి కనిపించడం లేదు. బీసీసీఐ నుంచి పెద్దగా అలికిడి లేదు. అభిమానుల్లోనే కాకుండా ప్లేయర్లలోనూ టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ పోస్టులు వెలువెత్తాయి. మరోవైపు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టికెట్లు సేల్ను బట్టి అర్థమవుతుంది. ఈ క్రమంలో భారత్ ఎందుకు పాక్తో ఆడుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో టీమిండియా ఆడుతున్న తొలి క్రికెట్ మ్యాచ్ ఇది. మన వారి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాక్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే డిమాండ్లున్నాయి. క్రికెటర్లను బీసీసీఐ ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి వినిపించాయి. భారత్తో క్రికెట్ ఆడటం వల్ల పాక్ భారీగా ఆదాయం సమకూరుతుందని, దానిని భారత్పై యుద్ధం చేసేందుకే వినియోగిస్తారన్నది కొందరి అభియోగం. ఐసీసీ, ఏసీసీ టోర్నీలో ఆడటం వల్ల పాక్ డాలర్ల రూపంలోనే సొమ్ము అందుతుంది. దాంతో ఆయుధాలను కొనుగోలు చేసి మన మీదనే ప్రయోగిస్తుందనేది టాక్. పాకిస్తాన్తో కొన్నేళ్లుగా భారత్ ద్వైపాక్షిక సిరీస్లో ఆడటం లేదు. కేవలం ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీలోనే తలబడుతుంది. ఇప్పుడు ఆ మ్యాచ్లోనూ ఆడొద్దని డిమాండ్స్ వస్తుంటే బీసీసీఐ మాత్రం వద్దని చెప్పలేదు. పాక్తో అంతర్జాతీయ వేదికల్లో ఆడటానికే కారణముందనేది బీసీసీఐ వర్గాల మాట. ఆసియా కప్ వంటి మల్టీనేషనల్ ఈవెంట్లో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. అది కప్ ఫలితంపై ప్రభావం పడుతుంది. అటు ఈ మ్యాచ్లో పాక్ను ఓడించి మరోసారి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకునే అభిమానులు ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నెత్తుటి మరకలు ఇంకా పోలేదు. ఇంతలోనే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్. ఒకప్పుడు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ అంటే కోట్లాది మంది ఎంతో ఆసక్తితో చూసేవారు. రెండు జట్ల బలాలు బలహీనతలు, గతంలో జరిగిన మ్యాచ్ల్లో ఎవరిది పై చేయి, ఇలా రకరకాలుగా చర్చలు జరిగేవి. కానీ పహల్గామ్ దాడితో అలాంటి చర్చ లేదు. పైగా పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ వద్దని దేశవ్యాప్తంగా ఒకటే స్వరం. చివరకు పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు సైతం పాక్తో మ్యాచ్ వద్దనే డిమాండ్ చేస్తున్నాయి. దుబాయ్ వేదికగా ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ను ప్రస్తావిస్తూ భావోద్వేగాలు, క్రికెట్ ఒకే సమయంలో సాగవన్నది వారి వాదన. చివరకు మ్యాచ్ టికెట్లు కూడా పెద్దగా అమ్ముడుపోలేదు. అసలు క్రికెట్ అభిమానుల్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఆసక్తి కనిపించడం లేదు. బీసీసీఐ నుంచి పెద్దగా అలికిడి లేదు. అభిమానుల్లోనే కాకుండా ప్లేయర్లోనూ టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ పోస్టులు వెలువెత్తాయి. మరోవైపు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టికెట్ల సేల్లను బట్టి అర్థమవుతుంది. ఈ క్రమంలో భారత్ ఎందుకు పాక్తో ఆడుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో టీమిండియా ఆడుతున్న తొలి క్రికెట్ మ్యాచ్ ఇది. మన వారి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాక్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే డిమాండ్లున్నాయి. క్రికెటర్లను బీసీసీఐ ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి వినిపించాయి. ఇక భారత్ తో క్రికెట్ ఆడటం వల్ల పాక్ భారీగా ఆదాయం సమకూరుతుందని, దానిని భారత్ పై యుద్ధం చేసేందుకే వినియోగిస్తున్నారనేది కొందరి అభియోగం. ఇక ఐసీసీ, ఏసీసీ టోర్నీలో ఆడటం వల్ల పాక్ డాలర్ల రూపంలోనే సొమ్ము అందుతుంది. దాంతో ఆయుధాలను కొనుగోలు చేసి మన మీదనే ప్రయోగిస్తుందనేదే టాక్. ఇది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. ఆటను ఆటగానే చూడాలి, ది స్పోర్టీ స్పిరిట్ అని చాలా సందర్భాల్లో చాలా మంది అంటూ ఉంటారు. కానీ భారత్ పాకిస్తాన్ విషయంలో ఆ ఫార్ములా వర్కౌట్ కావట్లేదు. దేశం మొత్తం కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పేసి ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచి ఆ రక్తపు చేతులతో భర్తల డెడ్ బాడీలను చూసినటువంటి ఆర్ధనాదాలు పెహల్గాం కొండల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రక్తం మరిగిపోయేటువంటి పరిస్థితిని చూసాం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మహిళల సింధూరాన్ని తుడిపేస్తే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు బుద్ధి తెప్పింది. అసలు పాకిస్తాన్తో సింధు వాటర్ ట్రినిటీనే బైకౌట్ చేసినాం. పాకిస్తాన్తో ఒప్పందాలు బంద్ అయినాయి. పాకిస్తాన్ గగన తలాన్ని మూసేసాం. అట్లాంటి పాకిస్తాన్తో ఆటెందుకు? పాకిస్తాన్తో ఆడాల్సినటువంటి అవసరం ఏముంది భారత్కు? మోరోవర్ పాకిస్తాన్ పైన భారత్ గెలిచినటువంటి విక్టరీలు ఎక్కువ ఉన్నాయి. కార్గిల్ తర్వాత కానీ, భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ కంటే భారత్ గెలుపులు ఎక్కువ ఉన్నాయి, భారత్ విక్టరీనే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో అది బ్యాట్ పట్టుకుని ఆడేటువంటి గ్రౌండ్ కాదు, అదొక బ్యాటిల్ గ్రౌండ్ గానే చూడాలి. దేశం మొత్తం కూడా అంతే ఉద్రిక్తంగా ఉంది. భారత ప్లేయర్లు కూడా అఫ్కోర్స్ అట్లాగే ఉంటారు, ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు అవసరమా, ఈ మ్యాచ్ అవసరమా అన్నది దేశం మొత్తం కూడా వినిపిస్తోంది. భారతదేశం పైన, టీమిండియా పైన, బీసీసీఐ పైన ఒత్తిడి తెస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, భారతీయులంతా కూడా ఒత్తిడి చేస్తున్నారు. బట్ బైకౌట్ చేయమని ఎంత చెప్పినా కానీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం పక్క. ఈ రోజు సాయంత్రం రాత్రి 7:30కు మ్యాచ్ మొదలు కాబోతోంది. సో దీంట్లో టీమిండియా బలాబలాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి. మాట్లాడదాం, ఇంకొంచెం డీప్ అనాలిసిస్కి వెళ్దాం. రైట్, రాజు నేత, ఓయూ ఉస్మానియా విద్యార్థి నాయకులు మనతో పాటు ఉన్నారు. రాజు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. యా, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ ని ఎట్లా చూస్తున్నారు? అన్ని రద్దు చేసుకున్నాం, మ్యాచ్ ని కూడా రద్దు చేయాలని దేశం మొత్తం అటు టీమిండియా పైన, బీసీసీఐ పైన ఒత్తిడి తెస్తుంది. ఇది ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఈ రోజు రాత్రికి భారతీయులంతా కూడా ఎదురు చూస్తారు. అఫ్ కోర్స్ విక్టరీ మన సైడే ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఎట్లా చూస్తున్నారు రాజు నేత గారు, ఈ సందర్భాన్ని ఎట్లా చూస్తున్నారు? ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు అంటే అత్యంత భావోద్వేగమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ గా దీన్ని చూడొచ్చు. పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి ఉందో దాని తర్వాత యావత్ దేశం అంతా కూడా పాకిస్తాన్ మీద చాలా ఆగ్రహావేశాలతోని, కోపంతోని ఊగిపోయినాయి. దానికి బదులుగా మన భారతదేశం వైపు నుంచి జరగాల్సినటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం క్రియేట్ అయిందో, తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద మనం దేశం చేసినటువంటి దాడి ఏదైతుందో, అక్కడ జరిగినటువంటి నష్టం ఏదైతుందో, ఇదంతా కూడా యావత్ ప్రపంచం మొత్తం చూసింది. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా క్రీడలను క్రీడల లెక్కనే చూడాలి అనేటువంటి ఏదైతే విషయం ఉందో దాంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఈరోజు మనం మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నది ఏంటంటే, మనము పాకిస్తాన్ ని మొత్తం కూడా మన ఉగ్ర దేశంగా చూడడం లేదు. ఎవరైతే పాకిస్తాన్ లో ఈ ఉగ్ర స్థావరాలను కేంద్రంగా చేసుకొని మన దేశానికి వ్యతిరేకంగా పనిచేయడము, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలను చేయడము, మన దేశం మీద బాంబులు అనేటువంటి పన్నాగాలు పండడం, ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో దాని మీదనే, అట్లాంటి ఉగ్ర స్థావరాల మీద, అట్లాంటి ఉగ్రవాద మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తుల మీద మాత్రమే మనకు ఈరోజు భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంటుంది తప్ప పాకిస్తాన్ మీద కాదు. ఇంకొక విషయం, ఏదైతే ఈ ఉగ్ర స్థావరాలను మనం పేల్చేసే కంటే ముందు పాకిస్తాన్ కు అందాల్సినటువంటి నీటిని, సింధు నదిని కూడా మనం ఆపేయడం జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు ఏమని, ఒకే సందర్భంలో నీరు, రక్తం
కలిసి ప్రవహించదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. ఆ దేశానికి అంటే మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక మాట అన్నారు, భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని చూడాలి తప్ప ఆటను ఆటగానే చూడాలని చెప్పేసి ఒక మాట అంటున్నారు. బట్ చాలా సందర్భాల్లో రాజు గారు మీకు గుర్తుండే ఉండొచ్చు, 1990, 2000 ఆ సంవత్సరంలో జరిగినటువంటి మ్యాచ్ల్లో పాకిస్తాన్ భారత్ పైన ఓటమి చెందితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలంతా వెళ్ళి వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు, ఇళ్లను కూలగొట్టినటువంటి చరిత్రలు మనం చూసాం. సో అట్లాంటిది ఈసారి ఇది స్పోర్టివ్ స్పిరిట్ లాగా పాకిస్తాన్ చూడట్లే, భారత్ మనలాంటి వాళ్ళని చూస్తున్నాం, మనొక సాధు జీవులం, సాధు స్వభావం ఉంటుంది. బట్ పాకిస్తాన్ మాత్రం ఆ రకంగా చూడట్లేదు కదా. వాస్తవం మీరు అన్నది నిజంగా. ఎప్పుడైనా కూడా అంటే ఈ పహల్గాం ఉగ్రదాడి కంటే ముందు ఎప్పుడు భారతదేశం పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి సందర్భం ఎప్పుడు వచ్చినా కూడా మన దేశంలో అత్యంత క్రేజ్ ఉంటుండే. వాస్తవానికి అందరం కూడా టీవీలకు అతుక్కుని చూస్తుంటుండే మ్యాచ్. ప్రతి మినిట్ అప్డేట్ కనుక్కోవడం, లేకపోతే టీవీల ముందు అతుక్కపోయి చూసేటువంటి క్రమం గతంలో ఉండే. బహుశా నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్నటువంటి దుబాయ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఆసియా కప్ మ్యాచ్ కు అంత క్రేజ్ ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనకు భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తినాయి. పాకిస్తాన్ తో ఇప్పుడు వైరం ఉన్నటువంటి మాట వాస్తవం. పాకిస్తాన్ ను ఇప్పుడు మనం శత్రు దేశంగానే చూస్తున్నాం కాబట్టి దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటువంటి మ్యాచ్ మీద అంత ఆసక్తి ఎవరికి లేదు మాట వాస్తవం. ఇంకొకటి, అక్కడ జరుగుతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించినటువంటి పాసులు కూడా, అంటే విఐపి పాసులు కానీ లేకపోతే స్పెషల్ పాసులు కానీ ఏవి కూడా అంత స్థాయిలో అమ్ముడు పోకుండా కూడా ఉన్నాయనే మాట వాస్తవం. కాబట్టి వీటన్నిటిని చూస్తే ఇంకా కూడా మన మనసులో పాకిస్తాన్ మీద వ్యతిరేక భావం పోలేదు. అది పోవాలనంటే చాలా టైం పడుతుంది, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ కి అయితే అంత ప్రాధాన్యత ఉందని నేనైతే అనుకుంటలేదు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్. దుబాయ్ వేదికగా ఇవాళ రాత్రి జరగబోయేటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని చాలా ప్రత్యేకంగా భారతీయులంతా కూడా చూస్తున్నారు. అఫ్ కోర్స్ T20 సిరీస్ అంటేనే టీమిండియా హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతూ ఉంటుంది. దట్టు పాకిస్తాన్ అంటే ఖచ్చితంగా ఇంకొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది దేశం మొత్తం. అంటే గతంలో మనం చూడొచ్చు, ముంబై ఉగ్రదాడుల తర్వాత అంటే పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంటుంది. అఫ్ కోర్స్ ప్లేయర్లు కూడా గ్రౌండ్ లో చాలా సందర్భాల్లో కవ్వించారు. గతంలో అంటే 1990s 2000 ఆ సంవత్సరంలో చూసుకుంటే ఒకరికొకరు టీమిండియా పాకిస్తాన్ ప్లేయర్లు వార్నింగ్లు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇట్లాంటి ఒక ఉద్విగ్నమైనటువంటి భరిత సందర్భంగా T20 మ్యాచ్ ఈ రోజు ఆసియా కప్ లో భాగంగా జరగబోతోంది. సో దేశం మొత్తం ఎట్లా ఉంది? సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? హైదరాబాద్ లో అభిమానులు ఏమనుకుంటున్నారు? ఎస్ శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మొత్తం టోల్గా అందరూ ఇళ్లలోకి పరిమితం అయ్యేటట్టు కూడా ఉంటుంది సిచ్యువేషన్. హైదరాబాద్లో కూడా ఇప్పుడు చాలా రోడ్లన్నీ కూడా మొత్తం టోల్గా ఫ్రీగా ఉన్నాయి. అయితే ప్లాన్ చేస్తున్నారు కొన్ని మొత్తం టోల్గా ఓపెన్ ప్లేస్లో కూడా, కొన్ని థియేటర్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను లైవ్కు సిద్ధమవుతున్న తరుణం లోపల మరొక సైడు అయితే పహల్గాం ఉగ్రవాదం తర్వాత మొత్తం ఏదైతే ఉందో మొత్తం పాకిస్తాన్తోని ఏ ఆటలు కూడా ఆడొద్దు అంటూ కూడా ఇటు అయితే పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. ఈరోజు కూడా దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క మ్యాచ్ని రద్దు చేయాలంటూ కూడా మొత్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో BCCI కూడా ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఏదంటే అంతర్జాతీయ మ్యాచ్లు ఏదైనా కానీ ఆటనే, రాజకీయమే, ఆటను రాజకీయంతో ముడిపెట్టద్దు అంటూ కూడా BCCI ఒక చిన్నపాటి ఒక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళు కూడా అందరికీ సంసిద్ధమవుతున్నారు. అయితే స్టేడియంలో కూడా ఆటగాళ్ళు కూడా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనం. ఎన్నో సందర్భంలో విరాట్ కోహ్లీ అయితే మాట్లాడిన దృశ్యాలను కూడా మనం చూసాం. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందో అయితే బయట దేశంలో ఎప్పుడైతే జనగణమన ఇనగానే మా యొక్క ఛాతీ భాగం పెరుగుతుంది అంటూ కూడా అయితే చెప్పినటువంటి దేశం గర్వపడ్డ మాటలను కూడా చెప్పినటువంటి దృశ్యాలను మనం చూసాం. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఈరోజు అక్కడ దుబాయ్ వేదిక జరుగుతున్నా కానీ అక్కడ మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం అందరూ అక్కడ రెడీ అవుతున్నారు. మ్యాచ్ కి ఇంకా 8 గంటల సమయమే ఉంది. అయితే మరి కాసేపు బట్ టు బి ఫ్రాంక్, అంటే మీరు అన్నారు ఒక ఛాతీ నిలబడి సెల్యూట్ చేసేటువంటి ఒక ఉద్వేగమైనటువంటి సిచ్యువేషన్ సాయంత్రానికి క్రియేట్ అయిపోతుంది. టీమిండియా చూసుకుంటే పులులు సింహాలతో నిండినటువంటి టీం ఉంది. అందరూ కూడా మెరిట్సే ఉన్నారు.
పాకిస్తాన్ విషయంలో ఒకరిద్దరు సీనియర్లు తప్ప పెద్దగా హాట్ ఫేవరెట్ గా అందులో ఎవరు కనిపించట్లేదు. ఇప్పటికే అనలిస్టులు చెప్తున్నారు 70 to 80% విక్టరీ భారత్దే ఉంటుందని చెప్పేసి. మోరోవర్ ఆసియా కప్ లో 3 సార్లు ఆసియా కప్ సిరీస్ జరిగితే దాంట్లో 2 సార్లు టీమిండియానే గెలిచింది. ఈవెన్ అండర్-19 కానీ అండర్-19 ఆసియా కప్ కానీ ప్రతి దాంట్లో టీమిండియానే ఉంది. పాకిస్తాన్ మన పైన ఆసియా కప్ లో గెలిచింది కేవలం ఒక్కసారి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ విన్నింగ్ డిక్లేర్ అయిపోయినట్టు మనం భావించవచ్చా? ఇంకా కొన్ని గంటల్లోనే ఫలితం తెలియబోతోంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా టీమిండియా ఫేవరెట్గా దిగుతుంది. అదే విధంగా T20 అంటేనే పెట్టింది పేరుగా ఉంది. మొత్తం టోల్గా మన వైపు బ్యాటింగ్ లెవెల్ గా చూసుకుంటే కనుక మొత్తం 8 మంది వరకు కూడా బ్యాటింగ్ ఉంది మన దాంట్లో. ఒకరిని మించిన ఒకరు ఉన్నారు. మొత్తం టోల్గా హై స్కోర్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఇటు బౌలింగ్లో కూడా మొత్తం టోల్గా కూడా సత్తా ఉంది. అయితే పాకిస్తాన్లో కూడా ఒకరిద్దరు తప్ప మొత్తం ఆడేటట్టు ఎక్కడ కూడా లేరు. మొత్తం ఈ మధ్య మనం చూసుకుంటే కూడా బాబర్ ఆజం పైన బాగా డిపెండ్ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఈ మధ్యలో చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఇటు బౌలింగ్ లోపల ఇటు బ్యాటింగ్ లోపల రెండిట్లో కూడా వైఫల్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఇండియా ఫేవరెట్గా అయితే ఆసియా కప్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఖచ్చితంగా ఇండియాలో 8 వరకు కూడా 8 మంది బ్యాటింగ్ సత్తా ఉంది. ఆ తర్వాత బౌలింగ్ సత్తా కూడా ఉంది. కాబట్టి టైటిల్ ఫేవరెట్గానే మొత్తం అయితే బరిలోకి దిగుతున్నటువంటి భారత్ ఖచ్చితంగా ఇక్కడ అభిమానుల మధ్య 150 కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే టైటిల్ పక్కన పెట్టాం. టైటిల్ కాదు, మెయిన్గా పాకిస్తాన్తో గెలిచినామంటే టైటిల్ వచ్చినట్టే అని సంబరాలు గిట్ట చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చేశాం. కాబట్టి గతంలో కూడా అయితే ప్రవీణ్ నాకు ఇంకోటి గుర్తొస్తుంది. గతంలో ఒమన్ అనే ఒక చిన్న టీమ్ తో గెలిస్తేనే పాకిస్తాన్ కెప్టెన్ మేము అన్నిటిని గెలవగలుగుతాం అని చెప్పేసి. జనరల్ గా సమవుజ్జీలు కావాలి క్రికెట్ కి. భారత్ కు సమవుజ్జీ అంటే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి టీములు సమవుజ్జీ ఇస్తాయి. పాకిస్తాన్ విషయంలో 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఒక భావోద్వేగం ఏదైతే ఉందో, ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి అంటే వ్యతిరేక దేశమే పాకిస్తాన్, శత్రు దేశమే. శత్రు దేశంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ని కాబట్టి దీన్ని ఇంకా క్రియాశీలకంగా చూస్తాం. బట్ పాకిస్తాన్ కెప్టెన్ ఒక మాట అంటున్నారు, ఇండియాని మేము ఈజీగా ఓడగొడతాం అని చెప్పేసి. సో అఫ్ కోర్స్ ఆడే ముందు ఒక బలం లాగా, ఒక టానిక్ లాగా కామెంట్స్ చూసినా కానీ ఇది భారత్ దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? ఎస్, అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదైతే చెప్పుకుంటుందో స్టేడియంలో కూడా అయితే గతంలో సచిన్ చెప్పినట్టుగా కూడా అయితే స్టేడియంలకు వెళ్ళగానే ఆ యొక్క జనాల మధ్య, ఆ యొక్క నినాదాల మధ్య, జనాల మధ్య భారత్కు ఆడుతున్నామంటేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక తీవ్రమైన ఉత్కంఠ ఉంటుంది. ఆ యొక్క అల్లరి లోపల మొత్తం టోల్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ క్రౌడ్ చేసేటటువంటి నినాదాలతో దద్దరిల్లిపోతుంది స్టేడియం మొత్తం. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ప్రత్యర్థి జట్లు ఏదైనా కూడా అయితే ఇండియా ఫేవరెట్గా, ఇండియాతో ఆడాలంటేనే కాస్త కూస్తో ముందటి నుంచే మొత్తం టోల్గా ఒక వ్యూహాత్మం రచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చూస్తున్న జట్టు, గతంలో చూస్తున్న జట్టు వేరే, ఇప్పుడు చూస్తున్న జట్టు వేరే. అయితే మొత్తం టోల్గా ఈ IPL అనే ఆట ఎప్పుడైతే వచ్చిందో యువకులకు కుదువ లేకుండా పోయింది ఇండియాలో. ఎట్టి పరిస్థితుల్లో యువకులతో నిండినటువంటి జట్టు ఉంది. అయితే T20 అంటేనే మొత్తం టోల్గా కూడా ఇండియా ఫేవరెట్గా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఈరోజు అయితే మ్యాచ్ 100% ఖచ్చితంగా మ్యాచ్ అయితే భారత్ వైపు ఫేవరెట్గా ఉంది. అయితే పాకిస్తాన్ కూడా ఏంటంటే ఆటలో గెలుపు ఓటములు కామన్గా సర్వసాధారణం. కాకపోతే ఎవరైతే మంచి ప్రదర్శన ఇస్తారో వాళ్ళు మాత్రం గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే ఇండియా ప్రతి దాంట్లో ఇటు ఫీల్డింగ్ కానీ, ఇటు బ్యాటింగ్ కానీ, ఇటు బౌలింగ్ కానీ, టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, అయితే మొత్తం టోల్గా ఓపెనర్ కానీ మొత్తం టోల్గా చూసుకుంటే మన ఇండియా అయితే పెట్టింది పేరు. దానికి తోడుగా దీంట్లో కొంత యంగ్ టీం ఉంటాడు. పాకిస్తాన్ తో ఆడాలని ఖచ్చితంగా భారత ప్లేయర్లకు ఉంటా ఉంటుంది. సచిన్, యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజాలు ఆడారు, విరాట్ కోహ్లీ, రైనా, లేదంటే రోహిత్ శర్మ, వీళ్ళంతా. అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ లో ఈ దిగ్గజాలు లేకపోయినా కానీ భారత్ టీం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ 2012 నుంచి పాకిస్తాన్ తో ఆడినటువంటి సిరీస్లు ఏం పెద్దగా లేవు. సో ఇప్పుడున్నటువంటి మన టీంలో కొంతమంది కొత్త టీం ఏదైతే యంగ్ టీం ఉన్నారో, అభిషేక్ శర్మ కానీ, సంజు శంషాన్ కానీ, జితేంద్ర శర్మ కానీ, తిలక్ వర్మ, రికు సింగ్, వీళ్ళు పాకిస్తాన్తో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో వీళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే 12 కోళ్లలాగా కాలు దూవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ పాకిస్తాన్ టీం పెద్దగా ఏం ఫేవరెట్ గా కనిపించట్లేదు, టీం కూడా అంత స్ట్రాంగ్ కనిపించట్లేదు. బట్ భారత్ టీం చాలా యంగ్ టీం ఉంది. అండ్ మోర్ ఓవర్ ద టీమ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఖచ్చితంగా గెలుపును డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఇలా ఈ కాన్ఫిడెంట్ చూస్తుంటే?
ఎస్ 100% మనం చూస్తే కనుక ఒకరిని మించి ఒకరు ఉన్నారు. తిలక్ వర్మ కానీ మొత్తం టోల్గా కూడా అభిషేక్ శర్మ కానీ మొత్తం అయితే ఇక నితీష్ కుమార్ రెడ్డి కానీ అయితే మొత్తం టోల్గా ఈ దాంట్లో చూసుకుంటే కనుక అయితే టాప్ టు బాటమ్ మొత్తం టోల్గా కూడా పర్ఫెక్ట్. అయితే ఇటు బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ లోయర్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ మొత్తం టోల్గా అంతా కూడా భారత్ వైపు పర్ఫెక్ట్గా ఉన్నది. కానీ పాకిస్తాన్ చూసుకుంటే ఒడిదుడుకులతో ఉంది. పాకిస్తాన్ ఒడిదుడుకులతో అయితే సతమతం అవుతుంది. టీం మొత్తం టోటల్గా కూడా ఒక్కదాటిగా ఎప్పుడు కూడా ఉండదు. అయితే సమిష్టిగా వాళ్ళు ఎప్పుడు కూడా ఉండరు. అయితే వాళ్ళలో కొన్ని క్రాషెస్ కూడా మనం మైదానంలో చూస్తే ఉంటే కూడా అయితే కొన్ని సందర్భాల్లో మొత్తం టోల్గా బాల్ ఫీల్డింగ్ వదిలిపెట్టిన క్షణాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళలో ఒక ఏకతాటిగా అన్నది ఉండదు. అయితే భారత్ మొత్తం ఖచ్చితంగా పాకిస్తాన్తో ఆడే ఏ మ్యాచ్ అయినా పర్వాలేదు. అయితే సమిష్టిగా కృషి చేస్తుంది. ఒక్క పరుగు కూడా గెలుపు అవకాశాలు చేజారిపోకుండా కూడా భారత్ బరిలో దిగేటట్టుగా కూడా కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు విశాఖపట్నం నుంచి. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. సో బుమ్రా బెదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త టీం అంతా చాలా సిద్ధంగా ఉన్నారు. పాక్ తో జరిగేటువంటి మ్యాచ్ లో ఇప్పటికే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్ గా దిగబోతున్నారు. సో అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ నుంచి కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ భారత్ బౌలింగ్ ను ఫేస్ చేయడం అంత ఈజీ కాదన్నటువంటి కామెంట్ ను కూడా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వజీం అక్రమే ఒప్పుకున్నాడు. సో భారత్ గెలుపును ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు చూడాలా? సో ఏంటి వైజాగ్ నుంచి అభిమానులు ఏమనుకుంటున్నారు? శ్రీకాంత్, అంటే జనరల్ గా భారత్ పాకిస్తాన్ అనే మ్యాచ్ అనేటప్పటికే రెండు దేశాల మధ్యలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అనేది సహజంగా రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా అటువైపు ఉన్నటువంటి ఆ పౌరులు కావచ్చు, ఇండియా పౌరులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ ని బయట పెట్టడం కోసం వ్యాఖ్యలు చేయడం, లోపల ఉన్నటువంటి మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఈ నేపథ్యంలో క్రికెట్ కి సంబంధించి కూడా అటు భారత్ పాక్ యుద్ధం సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు ఉంటాయో, అలాగే పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడే సందర్భాల్లో కూడా అలాంటి ఉద్రిక్తతలు చాలా సందర్భాల్లో చూసాము. ఇప్పటికీ కూడా చాలా మంది క్రీడాకారులు అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయాలని కూడా చాలా వరకు డిమాండ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడిలో బాధితులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది దౌత్యవేత్తలు కావచ్చు. దీనికి సంబంధించి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహణ అనేది కూడా ఒక యుద్ధ వాతావరణం సృష్టించదు. కాబట్టి ఈ మ్యాచ్ ని రద్దు చేయాలని కూడా చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి. క్రీడాభిమానులు కూడా అంటే క్రికెట్ అభిమానులు కూడా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని సంస్కోవాలంటే రెండు మ్యాచ్ అంటే రెండు టీములు కూడా ఆడకపోవడమే మంచిది అంటూ కూడా చాలా వరకు సూచనలు కూడా చేసిన సందర్భం. అంటే ఈ మూడ్ ఎట్లా చూడొచ్చు రాజు? మూడ్ ని ఎట్లా చూడొచ్చు? నిజానికి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోతా ఉంటాయి, చాలా తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది భారత్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ల విషయంలో టికెట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. పాకిస్తాన్ పైన కోపంగా చూడాలా, కోహ్లీ, రోహిత్ శర్మ లేరన్నటువంటి విధంగా చూడాలా, లేదంటే టికెట్ రేట్ల విషయంలో చూడాలా, లేదంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత నుదుటన సింధూరాన్ని దుడిపేశారు, భర్తలను చంపేశారు, ఆ కోపంతో ఏమైనా భారతదేశ ప్రజలు ఉన్నారనుకోవచ్చు, అభిమానులు ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్? ఖచ్చితంగా శ్రీకాంత్, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాల మీద ఇటీవల కాలంలో పహల్గామ్ దాడిలో జరిగినటువంటి సందర్భాల మీద కూడా చాలా వరకు పాకిస్తాన్ మీద కోపంతో ఉన్నటువంటి సందర్భాల్లో మనం చూసాం. వరుసగా కూడా దానికి సమాధానంగా ధీటుగా ఆపరేషన్ సింధూర్ ను కూడా సమర్థిస్తూ కూడా చాలా వరకు అయితే కామెంట్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి అనేది అయితే ఖచ్చితంగా భారతీయులు, భారత క్రీడాకారులు కావచ్చు, భారతీయ పౌరులు కూడా ఖచ్చితంగా కోరుకుంటున్న పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ని ఒంటరిని చేయాలి, దాన్ని మానసికంగా కూడా దెబ్బ కొట్టాలి అనే సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లు కూడా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం మనోభావాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా చాలా సందర్భాల్లో పలువురు మేధావులు కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దుబాయ్ లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు మిగిలిపోయాయి అనేది కూడా ఇందులో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే భారతీయులు రావడం ఈ సందర్భంగా మనం మననం చేసుకోవాలి, దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చాలా వరకు పాకిస్తాన్ ని అంటే మనం తలుచుకుంటే గంటలో పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు క్రికెట్ మ్యాచ్ కావచ్చు, భారత్ పాక్ మధ్య సరిహద్దు వివాదాలు కావచ్చు, వాటిలన్నింటినీ కూడా క్రీడాభిమానులు కావచ్చు, ఆ పౌరులు కూడా ఒక రకంగా యుద్ధ వాతావరణాన్ని కోరుకుంటున్న యుద్ధ వాతావరణం ఆ పరిస్థితుల్లో కొనసాగిస్తున్నట్టు చెప్పుకోవచ్చు శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో ఐసీసీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మ్యాచ్ దుబాయ్ లో జరుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో అది నిజానికి ఒక న్యూట్రల్ వేదిక అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో పాక్ తో జరిగేటువంటి మ్యాచ్ ను బైకౌట్ చేయడం లేదు బీసీసీఐ. సో భారత్ పాకిస్తాన్ విషయంలో గతంలో జరిగినటువంటి థ్రిల్లింగ్ విక్టరీస్ ని భారత అభిమానులు గుర్తు చేసుకుంటూ, గతంలో జరిగినటువంటి టఫ్ ఫైట్స్ ని గుర్తు చేసుకుంటూ, భారత్ విక్టరీస్ ని గుర్తు చేసుకుంటూ ఈ మ్యాచ్ ను చూడాల్సిందిగా అఫ్ కోర్స్ కోరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఏదేమైనా కానీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చాలా టఫ్ ఫైట్స్ ఉన్నాయి. గతంలో ఒక సందర్భంలో మనం చూసాం, ఐ థింక్ 2002లో మెల్బోర్న్ లో జరిగినటువంటి ఐసీసీ T20లో కూడా లాస్ట్ ఓవర్ వరకు, లాస్ట్ బాల్ వరకు కూడా ఎట్లాంటి ఫలితం రాలేదు. క్రీజ్ లో అప్పుడు కోహ్లీ ఉన్నాడు, తో పాటు హార్దిక్ పాండ్యా ఉన్నారు. కోహ్లీ కొట్టిన 2 సిక్స్లతోటి మ్యాచ్ టర్న్ అయిపోయింది. భారత్ ఈజీగా విక్టరీ సాధించింది. సో అట్లాంటి విక్టరీస్ ని మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్ ని చూడాల్సిందిగా కోరుతున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్